సీఎం చంద్రబాబు తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో మాల మహానాడు నాయకులు ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చే కుల రాజకీయాల కుట్రలు చేయొద్దని హెచ్చరించారు. 2004లో సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు మాల మహానాడు నేతలు. మరి సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా మీరు నిన్నటి దినమున ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను వర్గీకరణ చేస్తాను, మాదిగలు నాకు అన్ని రకాలుగా సపోర్టెడ్గా ఉన్నారు, అండదండలుగా ఉన్నారని చెప్పేసి అనడం మమ్మల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. మేము కూడా మీకు సపోర్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 70 లక్షల మాదిగలు సపోర్ట్ చేసినా మీరు గెలిచారు. మరి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అని చెప్పేసి అమరావతిని పూర్తి చేస్తామని చెప్పేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తే మీరు ఈ 59 ఉపకులాలను విడగొట్టే కుట్రలో భాగంగా ఈరోజు వర్గీకరణకు మద్దతు తెలుపుతడం మేము మాల మానవ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఇంతటితో ఆపేది లేదు. ఈరోజు ఆయన మందకృష్ణ మాదిగ మాట ఎవరింటే వాళ్ళ ప్రభుత్వము కూలి పడిపోతుంది కాబట్టి మా మోడీ గారికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఏబీసీలు చేస్తా అంటున్నాడు. నెక్స్ట్ 2029లో చంద్రబాబు నాయుడిని చిత్తుగా మేము ఓడగొడతాము. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతతో మీరు మాదిగలకి సపోర్ట్గా చేసి వర్గీకరణ చేస్తామని అన్ని జిల్లాల వైపు చేస్తామని మీరు అంటే మీరు ఎక్కడికి వచ్చినా మేము గేరావు చేస్తాం, మేము అడ్డుకుంటాము. మాల మానాడు తరఫున